మంత్రి గంటాకు చంద్రబాబు జలకివ్వబోతున్నారా? చాలా కాలంగా గంటాకు చెక్ పెట్టే పనిలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు టైం చూసి స్పాట్ పెట్టారా? ప్రతిసారి ప్రజా వ్యతిరేకతతో నియోజకవర్గం మారే గంటాకు ఈసారి కూడా వలస తప్పదా? గంటా మాటంటే చంద్రబాబుకు లెక్కలేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. భీమిలి సీటుకు లోకేష్ ఎర్త్. గంటాను భీమిలి నుంచి తప్పించేందుకు స్కెచ్. చంద్రబాబు పొగపెట్టే వ్యూహంతో డైలమాలో పడ్డ గంటా. మంత్రి గంటా శ్రీనివాస్ పై ప్రయోగించేందుకు చంద్రబాబు గూగ్లీ రెడీ చేశారు. తన సామాజిక వర్గం ఎమ్మెల్యేలతో టీంని ఏర్పాటు చేస్తున్నారన్న అనుమానంతో ఏడాదిగా నిఘా పెట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు టైం చూసి జలక్కివ్వాలని నిర్ణయించారు. గంటాను భీమిలి నుంచి పంపేయడానికి వ్యూహం సిద్ధం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు భీమిలి సీటు ఇవ్వకుండా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను భీమిలి నుంచి పోటీ చేయించడానికి రెడీ అయ్యారు. మరోవైపు పెనమలూరు, గుడివాడ, పెదకూరపాడు, దెందులూరు స్థానాల్లో పోటీ చేస్తారని టీడీపీలో ఇన్నాళ్లు ప్రచారం సాగింది. అవన్నీ తన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నందున వారిని ఇబ్బంది పెట్టకూడదని మంత్రి లోకేష్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే తన తోడల్లుణ్ణి విశాఖ ఎంపీగా బరిలోకి దింపుతున్న లోకేష్ తాను కూడా అదే పార్లమెంటు పరిధిలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకు మంత్రి గంటా శ్రీనివాస్ సీటుని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. తాజా పరిణామాలు మంత్రి గంటా శ్రీనివాస్ కి మింగుడు పడటం లేదు. ఇప్పటికే భీమిలిలో గంటా ఇక్కడి నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జోరందుకుంది. ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మార్చడం గంటా శ్రీనివాస్ కు పరిపాటి. చరిత్రలో ఎన్నడూ గంటా శ్రీనివాస్ పోటీ చేసిన చోట రెండోసారి ప్రజల మన్నన పొందిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరగబోతోందన్న చర్చ సాగుతోంది. గంటాను భీమిలి నుంచి పంపించేందుకు ఏడాదిగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓ సర్వేలో గంటాపై తీవ్ర వ్యతిరేకత ఉందని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అలిగిన గంటా చంద్రబాబు పన్నిన వ్యూహమని అనుమానించి ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి బుజ్జగించడంతో గంటా కూలయ్యారు. ఆ తరువాత భీమిలి నుంచి పోటీ చేస్తానని గంటా చెప్పారు. కానీ ఆయన మాటను చంద్రబాబు, లోకేష్లు లెక్క చేయడం లేదన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ ను భీమిలి, గంటాను విశాఖ నార్త్ నుంచి పోటీలో పెడతారంటూ టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు మంత్రి గంటా భవిష్యత్ ని డైలమాలో పడేశాయి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, అమరావతి.